ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో మనం గతంలో ఎప్పుడు కూడా చూడలే టీఆర్ఎస్ కాలంలో చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు. నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకొని 4 కోట్ల మంది బతుకులు బాగు చేసుకుందాం అనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడీ మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు. నిన్న నాగవెల్లి రాజలింగం మూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం, అది కూడా సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్య గావించబడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతని కేసు మీకు తెలుసు, 35,000 నుంచి 35,000లో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోచుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇంకా 3 పేర్లు, మొత్తం 5 దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. మేడిగడ్డ కుంగిపోతూ 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం, దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం, దానికి స్క్వాష్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా 11/2/2025 మన ఫిబ్రవరి 11 రోజు కూడా హియరింగ్ ఉండే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర. నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100కి 100 వాళ్ళు గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ, ఆ భార్య, మొత్తం వీళ్ళ వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉండి, హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండ్రు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మంది వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్గా ఉన్నదో. కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గంట నుంచి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సీన్ లేదు, వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఎందుకన్నా ఇంకేమన్నా మళ్ళీ ఇంకేమంటారా?
క్లారిటీ వచ్చిందా వాళ్ళు మీకు? ఆ తర్వాత ఇక్కడ కేటీఆర్ కాళేశ్వరం మెగాడి ప్రాజెక్ట్ మీద కేసు వేసింది. ఈ రోజు నేను కేసు గెలిచేదంట వచ్చా జీర్ణించుకోలేక ఇట్లా బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలిపి ఈ కేటీఆర్ కి పెట్టిన వీధి నుంచి గంట వెంకటరామ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం మాకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద కేసు వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్గా చెప్తున్న విషయం. సామాజిక కార్యకర్తకు ఎవరు ఉంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు? ఆయన ప్రజాధనం 1,00,000 కోట్లు దోసుక తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్గా ఫైట్ చేస్తుండ్రు. ఇంత అన్యాయంగా ఎక్కడ చూడలే. అదొక టీఆర్ఎస్ పార్టీకే. ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి చావడానికి కారకులైండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది సకల జనుల సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టినా అర్థమవుతలేదు. మీరు పోయిన ఎన్నికల ముందు చూశాను, వామన్ రావు గారు అడ్వకేటు వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిండ్రు. మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికి టికెట్ ఇచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే టికెట్. అక్కడ ఉండి ఆ రౌడీజం మైనింగ్ శాండ్ మైనింగ్ అన్ని మాఫియాలు తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారిని కూడా ఆయన ఎవరు జోలికి పోయే వ్యక్తి ఆయనను కూడా హత్య చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండు. దేశమంతా రాష్ట్రమంతా కోడే కూసింది. వామన్ రావు భార్య భర్తల హత్య కారకులు ఎవరు? ఆయనకే టికెట్ ఇచ్చిండు. మళ్ళా జనగాంలో ఓ జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది. ఎవరు చెప్పించారు? అంటే ఎటుపోతుంది తెలంగాణ? దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది. ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణయ్య హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్గా భూ వివాదాలే కారణం. వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయ్యే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి. ఈ కిడ్నాప్ హత్య సుపారీ గ్యాంగ్ చేసింది. ఈ అంజయ్య హత్య కంటే ముందు బాంబను అని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఓపెన్గా గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలని ఒక మంచి వ్యక్తిని హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు దోచుకున్న మాట వాస్తవం అందరికీ తెలిసిందే. అది ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిండ్రు, కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది. ఇదే కాదు, పైన ఉన్న అన్నారం సుందీలో కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము ఎప్పుడు కూలిపోతావో అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. మరి ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నిజంగా మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీ షీటరు 72 సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడున్న మాజీ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసిండ్రు. వీళ్ళది ఒకటే, తెలంగాణ అభివృద్ధి కావద్దు, తెలంగాణకు నిధులు రావద్దు, కంపెనీలు రావద్దు,
తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ మన దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు కానివ్వండి, మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఇవాళ 50 లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఈయన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు 70% మందికి 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు మా ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ సోకులకు ఆయన హంగామాలకు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు ఎంప్లాయీస్కి మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పట్టుదలతోని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వేమన్నా మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను ముడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్గొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ 2 జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైండు. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండ్రు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో ఆయనతో దోస్తాన్ చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టింది దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఇది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది. కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ చారణ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా? మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడికి కూడా వస్తున్నా. ఆయన 1 నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నీ ప్రెస్ మీడియం పెట్టినా. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినవా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగా అలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టుని మొదలు పెడుతున్నాం. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు 56,000 చిన్న కారణాలతో నువ్వే కోర్టుల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాం, అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదా? నీకు అప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట. గ్రాఫ్ తగ్గిందంటే ఏంది? ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి హత్యా రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా. ఇక చాలా అప్రూవ్ ఇంకేం కావాలి మీకు? అందుకనే మీ ఒకటే
చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం. మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు. ఈ పార్టీ మీ వచ్చినప్పటికెళ్ళి వచ్చిన రెండో రోజు మూడో రోజుకెళ్ళే మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా పోరాటాలు మా తప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే. ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్న మా భట్టి గారు ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు, మా గ్రాఫ్ తగ్గిందంట. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పట్ల ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నారు. ఎట్టి పట్ల వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐడి ఎంక్వైరీ చేసి, ఇంటెలిజెన్స్ అంటే కిరాయి హత్యలతోని ఈ రోజు పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషను సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసింది అసలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? దోసుకున్నావు కాళేశ్వరం పేరు మీద, దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు, దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వామన్ రావు భార్య భర్త లాంటి వాళ్ళని అమ్మి ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని. ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టన పెట్టుకున్నావు. చాలా సీరియస్గా చెప్తున్నాం. హత్యా రాజకీయాలు మానుకోండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతావు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరూరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండు 0 వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా. నీ కొడుకున్న సిరిసిల్ల కూడా 6,000 మైనస్ వచ్చింది కదా. సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా. ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్తో పాటు కేసీఆర్కి చెప్తున్నాం, నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన ప్రజలు ఉన్నారు. ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు 2 కాదు, కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయిండ్రు మీరు. కేసీఆర్ మీద కేసు వేస్తే వాడిని చంపేసిండ్రు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ, రాత్రికి వెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా
ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి. మేము 15 నెలల్లో చేసిన పనులు చెప్తున్నాం. చేయబోయే 45 నెలల్లో చేయబోయే పనులు చూసి ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే నువ్వు ఎన్ని హత్యా రాజకీయాలు భయపడేది లేదు. కానీ అమాయకులను చంపడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వకీల్ గారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్రం వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు. వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు టీవీ చూడరాదు, లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది. ఇప్పుడు మీకు వినిపించింది మొత్తం క్లారిటీ లేకుండా వస్తుంది. మళ్ళా కావాలని పెద్ద స్క్రీన్ వినిపిస్తాం. ఇప్పుడు జరగంగానే ఏమన్నా తెలుసా, అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేయించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాటర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అరే మీరు అసలు నిజాన్ని బయట పెట్టేదే, దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సాయంత్రం లోపల. అక్కడ మీ రిపోర్టర్కి చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నాడా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి దగ్గర. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాజిక కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్య మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను మాట్లాడినాం అనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటరు దోసిపెట్టిందే జగన్కు, ఇద్దరు కలిసి దోసుకొని డబ్బులల్లో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి 88,000 క్యూసెక్లకు పెంచి పాలమూరుని ఎండబెట్టి కాళేశ్వరం కానీ ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు. పాలమూరు పుణ్యమాని 10,000తో ఎంపీ గెలిచి నీ బతుకు ఆడించి స్టార్ట్. లేకపోతే పోయి జీతం ఉంటుండే, వ్యవసాయం చేసుకుంటుండే, 4 ఎకరాలు ఉండే, తర్వాత 600 ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్. అటువంటి పాలమూరుని మర్చిపోయి కమిషన్లు వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్. ఎవరన్నా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. పొరపాటు మూడోసారికి ఇట్లా అయ్యి ఉంటే పోలవరం కింద ఇంకో బ్యారేజీలు కట్టి అయ్యో 3 లిఫ్ట్ పెడుతున్నాం, మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి. ఎవడైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని 140 కాకుండా 150 తగ్గించుకోవాలనే గ్రావిటీ తీసుకుంటే దాని 1,10,000 ఎకరానికి కరెంట్ బిల్లు వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ 1,00,000 ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి? ఏ బుద్ధి ఉన్నవాడని చేస్తారా? ఏ బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి? నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే సీఎంని, నేనే అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు మరి? తప్పకుండా పోరాడతాం. ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో. ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా వారి మీద మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం. ఇలాంటి వారిని భయపడేది లేదు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని, సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము. అందుకనే మీరు దామరచర్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడినట్టే ఉంది. ఉదయం వెళ్ళి చెప్తున్నా వాళ్ళ భార్య బిడ్డ గంటవెకరాన్ని సమ్మిడని. అదే హరీష్ రావు, ఆయనకే నా మెంబర్షిప్ అంట మొత్తం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంట సంవత్సరం
పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడుతున్నా వెంకటరామనాయుడు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణ మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం. మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. ఎవడన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు. కానీ మా గోనె ప్రకాష్ రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు, ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుండని ఏమైనా అంటే చావు నోట్లో పోయి తలకాయ తెచ్చినాను. మరి చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయాను. శ్రీకాంతాచారి చనిపోయి ఏమైండు వాళ్ళ తల్లిని ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడే ఇంటి దగ్గర ఉన్నది పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పిన. ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తగిలిపోతారు చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా శిక్షపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ గౌరవ న్యాయమూర్తులకు కూడా ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్గా సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్. సీఎంని కలుస్తాం, సీఎం గారితో మాట్లాడతాం. అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వామన్నావుని ఆ రోజు అంత ఓపెన్గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు ఓటుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు. అది ఆయన అలిగేషన్ ఏం కాదు, ఆయన డైరెక్ట్ పాత్రనే ఉన్నది ఆయనది. అంటే అంత బరి తెగించిండు. ఎట్లయినా ఓట్లు వేస్తాను నాకు అవుని. కానీ ఇంత తెగించి ఇవ్వాలవా? కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులో తెలుసుకోవాలి. కోర్టుకు పోయినావు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు, కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయిన క్వాచ్ చేయాలని, కవిత కేసు పోయింది జైలుకి పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది. అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా. కానీ చంపించడం ఏంది? మీరు మనుషులు చేసే పనేనా? మృగాలు చేసే పనిది. గండ్ర వెంకటరామనారెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చక్రధర్ గౌడ్ అయినా సరే ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం. ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీపరుడైన కలెక్టర్, ఆయన భద్రాచలం ఐటీడీఏ పీఓగా ఉండే, నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్, వద్దన్నా కానీ చెర్ల అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊళ్ళలోకి పోయి మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్సలైట్లకు భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్. ఆయన మీద కూడా దాడి చేసిండు. దుర్మార్గు రౌడీ షీట్ అని పెట్టి 72 సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు. అందుకని అమ్మాయి చెప్తుంది కేటీఆర్ హస్తం ఉందని క్లియర్గా చెప్తుంది. ఇంటెలిజెన్స్ కాదు సామాజిక అది కాదు, అవన్నీ వస్తారు. సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా? అది యూపీ లాంటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో. లీగల్ కొట్లాడాలి. మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుడు కూడా వాపసు తీసుకురాలేనండి. లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ మనిషిని కూడా తీసుకొస్తారు. పెళ్లి కాని అమ్మాయి ఉంది, అలా ఏడుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తలేవా? మన కుటుంబ సభ్యుని పోగొట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం మేము. అంత ఓపెన్గా అన్నిసార్లు వాళ్ళు ఏం లేనిదే ఉట్టిలో చెప్తారు. వాళ్ళకి అనుమానం లేనిదే భార్య బిడ్డ చెప్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్, గండ్రవేంగనం వీళ్ళ పాత్ర ఉంది, కిరాయి అంతకులను తీసుకొని చంపించిందని. అంటే వీళ్ళు ఇంత కోర్టులో మేము లీగల్గా కవిత, కేటీఆర్, హరీష్ రావు లీగల్గా కొట్లాడుతున్నాం. కేసీఆర్ కూడా కోర్టుకు పోయింది దీని మీద. ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు, క్యాచ్ చేయాలని, స్టే చేయాలని, ఎంక్వైరీ చేయొద్దని. అట్లా కొట్లాడుతున్నారు అనుకున్నాను. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారని మాకు తెలిసి తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్ కమ్మంటున్నాం.
మా దృష్టికి వచ్చినా వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టినా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి వాళ్ళకు రక్షణ కల్పిస్తాం. మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఆయన ఫస్ట్కెళ్ళే చెప్తున్నాడు, గంజాయి కానీ దేని మీద కానీ రౌడీజం కానీ స్ట్రిక్ట్గా ఉండాలన్నదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అది రాజకీయ